కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటే ఆనందనిలయ విమానంలోకి వెళ్ళి ఆయనని తనివి తీరా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దర్శనం చేసి, స్వామి ఒక్కసారి మీ పాదాలు పట్టుకునే అనుగ్రహం నాకు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, ఆయన నిలబడి ఉండగా మీరు ఆయన పాదాలు పట్టుకోగలరా? ఎలా చేతులు పెడతారు అంటే, ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలి? ఆనందనిలయ విమానంలో ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలి. కూర్చుని పాదపీఠం మీద ఠీవీగా 2 పాదాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఆయనకి దగ్గరగా కూర్చుని ఏమని అడగాలి? స్వామి ఒక్కసారి మీ పాదాలు 2 నా చేతిలో పెట్టండి అని అడగాలి. ఇదే శంకరాచార్యులు వారు చెప్తారు, గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్. దగ్గరగా జరిగితే మీరు బలవంతంగా చేపెట్టలేరు. ఆయన అనుగ్రహిస్తే పాదపీఠం నుంచి ఇలా 2 పాదాలు ఎత్తి నా అరిచేతుల్లో పెట్టాడనుకోండి, నేను అలా పట్టుకుని ఉండగలనా? గృహీత్వా హస్తాభ్యాం శిరసి, వెంటనే నా తల ఉంచి ఆ పాదముల మీద పెడతాను. అవి ఎంత దివ్యమైనటువంటి పాదములు అవి! బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతక్షుడు సాచయోగి సుమనఃసంప్రార్థిత శ్రీదమున్ కలితా నమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతన గారు భాగవతంలో. అలా బంగారు మంజీరములు పెట్టుకుని పట్టుపంచ అంచు వేలాడుతుండగా మహర్షుల చేత పూజింపబడినటువంటి పుష్పముల యొక్క సౌరభంతో వేదములు అందెలుగా పెట్టుకుని దివ్యమైనటువంటి పరిమళ ద్రవ్యముల చేత అలదబడినటువంటి ఆ శ్రీపాదాల్ని ఇలా చేత్తో పట్టుకుంటే పద్మముల వంటి చేతులు కలిగినటువంటి పద్మావతి నిరంతరము పట్టి ఒత్తేటటువంటి పాదములు ఆ పాదములు. అందుకే ఇప్పటికీ చెప్తూ ఉంటాం కదా, ఆ వెంకటేశ్వరుడు యొక్క ప్రపత్తి చెప్పేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర కూర్చున్నప్పుట అమ్మవారు తానొక్కతిగా ఒక్క రూపంతో కూర్చోదు. ఆమె అనేకమైనటువంటి రూపాలు పొంది ఎర్రటి చేతులతో ఆయన పాదాలు ఒత్తుతుంటే అసలే నల్లటి రూపం, దాని మీద గండు తుమ్మెదలా ఉన్న ఆయన పాదాల మీద ఒత్తుతుంటే కోమలంగా ఎర్రగా ఉన్నటువంటి తల్లి అనేక రూపాలు పొంది నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ పాదముల మీద అమ్మవారు తన కోమలమైన చేతులతో ఒత్తుతున్నప్పుడు ఎర్రటి చేతులు మరింత నొక్కుని 2 వేళ్ల మధ్యలోంచి, ఈ వేళ్ల మధ్యలోంచి కాంతులు పైకొచ్చి స్వామి పాదముల మీద పడుతుంటే మిరిసిపోతున్నటువంటి ఆ పాదములను నేను శరణాగతి చేస్తున్నానంటారు. అటువంటి ఆ శ్రీపాదములను ఇలా 2 చేతులతో పట్టుకుని మీరు తల వంచి ఆ పాదముల మీద మీ శిరస్సు ఉంచారనుకోండి, ఆ వంచినప్పుడు ఆ సువాసనలు పీల్చి మత్తెక్కిపోయి మనసు షట్పదమైపోయి 6 కాళ్ళు పంచేంద్రియములు మనస్సు అనేటటువంటి 6టితో కూడుకున్న తుమ్మెదయ్యి ఆయన పాదపద్మముల యందు రమిస్తూ తేనె తాగుతూ ఆనందంతో అలా ఉండిపోయి ఆ గోళ్ల వంక చూస్తే చాలు కదండి, ఏమీ అందం! శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక వందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు చకుండు కలుగునే అంటాడు అక్రూరుడు. ఆయన కాలి గోటి నుంచి వచ్చే కాంతి దర్శనమైతే చాలు, ఇక భవాంధకారముల చిక్కక ఉందురు, వాడు సంసారపు చీకటిలో మగ్గడం. అటువంటి శ్రీపాదాలు 2 చేతులతో పట్టుకుని తలపెట్టి మీరు ఊరుకోగలరా? స్వామి స్వామి ఒక్కసారి తల మీద పెట్టవా అనాలి. సరేలేరా అని ఆయన ఇంకొంచెం పాదాలు పైకి ఎత్తాడనుకోండి, మీరు వంగి తల కింద పడితే గృహీస్త్వా హస్తాభ్యాం శిరసి తల మీద పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ 2 పాదాలు తల మీద తగులుతున్నాయి, ఊరుకోగలరా? 2 చేతులు ఎత్తి పైన ఇలా పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు మెత్తటి పాదాలు పైన తగులుతుంటే ఆయన ఆ పాదాల యొక్క అడుగు భాగాలు తలకి తగులుతుంటే పరవశించిపోయి విప్పలేక కళ్ళు విప్పి ఒక్కసారి ఆ తలమించి తీస్తూ ఇలా కిందకి చూస్తే రేఖామయద్ధశుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పకశంక చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వచిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అప్పుడు ఆ చక్రరేఖ, చాపరేఖ, నాగలి, విషినికర్ర ఇలాంటి దివ్యమైనటువంటి చిహ్నములన్నీ ఆయన పాదముల అడుగు భాగంలో కనపడుతుంటే ఆ 2 పాదాలు పట్టుకుని దగ్గరికి జరిగి నయని ఒక్కసారి కళ్ళకత్తుకోవద్దా స్వామి? సరే కానీ అంటే
ఈ కళ్ళు ఇలా పెట్టి ఆయన రెండు పాదాలు ఇలా పెట్టాడు అనుకోండి, ఆ వేళ్ల చివర కళ్ళకి ఇలా అద్దుకున్నాను అనుకోండి, చిన్నప్పుడు పడిశం పట్టినప్పుడు అమ్మ కర్పూరం కలిపినటువంటి బియ్యం తన చీర కొంగు చివర చిన్న మూట కట్టి ముక్కు దగ్గర పెట్టి వాసన పీల్పించినంత కోమలంగా ఆ కర్పూరం ఏదో మూట కట్టినట్టుగా ఆ వేళ్ల చివరి భాగాలు కళ్ళకి తగులుతున్నాయి అనుకోండి, అవి అలా తలకి నుదురుకి కళ్ళకి తగిలించుకుని ఊరుకుంటారా? వక్షశివహం, తండ్రి ఒక్కసారి గుండెల మీద పెట్టు అని ఇంకొంచెం ముందుకు జరిగి ఆ పాదాలు గుండెల మీద పెట్టుకుని అనుభవించిన వాడెవరో వాడు పాదదర్శనం చేసినవాడు.